హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్ని. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో సంఖ్యను బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ ఎలా చేసుకోవాలో మనకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఎవరైనా చూడకుంటే దయచేసి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో సంఖ్యను బాత్రూంలో డ్రైన్ ప్లంబింగ్ పర్ఫెక్ట్ మెథడ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోని స్కిప్ చేయక చూడండి. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్సో వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు చూస్తుంది డ్రైన్ ప్లంబింగ్ అనమాట. సంఖ్యను మాత్రం ఎలా చేస్తాం అనేది మనం ఆల్రెడీగా మీకు తెలిసే ఉంటుంది. టైర్కి వచ్చి 4 inches వాడతాం. ఇక్కడ ఎస్టబుల్ పైపులు అయితే యూజ్ చేస్తున్నాం, ఆశీర్వాద్ కంపెనీ అనమాట. అలాగే 2.5 వేస్ట్ వాటర్కి అనమాట. మీరు చూసారు కదా, మధ్యలో మనకి ఈ ఓసలు అనేది వాళ్ళు మామూలుగా యథావిధిగా వేసారు. వాస్తవంగా ఏంటంటే మనం క్రాంక్లు వేసి పైన కింద నడిపించుకొని ఈ పైపులు తగ్గ స్పేస్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. అందువల్ల మనకి ఓసలు కట్ చేస్తే బలం తగ్గిపోతుందని 20 mm రాడ్లు వేసారనమాట. సో ఆ బలం తగ్గకుండా మనం మధ్యలో కట్ చేయకుండా, ఓసలు కట్ చేయకుండా కిందకి బీయింగ్ కింద కాబట్టి కింద చెక్కించి 44 సాయంతో మనం లోనకు లాక్కొచ్చాం అనమాట. సో ఇక్కడ మనం చూసారు కదా, ఈ వేస్ట్ వాటర్కి అనేది మల్టీ ఫ్లో ట్రాప్ వాడడం. మల్టీ ఫ్లో ట్రాప్ వాటర్ కారణం అంటే ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ అయితే ఉందన్నమాట. సో తర్వాత క్యాన్సిల్ చేశారు. దానికి ఆపోజిట్ అంటే మనకి టాయిలెట్ పక్కన ఈ కమోడ్ పక్కన ఒక మన బౌల్ అనేది పక్క జరిపి కమోడ్ని ఒక పక్కన వాష్ బేసిన్ అవుట్లెట్ పెట్టడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఒకే లైన్లో 2 బాత్రూమ్లు రావడం వల్ల మీరు ఫస్ట్ చూసే ఉంటారు వీడియోలో, టాయిలెట్కి ఇచ్చి 40 వేసి మనం అక్కడ షూట్ అయితే సెట్ చేయడం జరిగింది. వెనకాల నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి బిండి సెంటర్కి 10 అంగుళాలు, సైడ్ వచ్చి మనకి 18 అంగుళాలు అనమాట. 18 నుంచి 20 వరకు పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి 2వ బాత్రూమ్ అనమాట. అదే లైన్లో చిన్న బాత్రూమ్. మీకు ఫస్ట్ వాటర్ ప్రూఫ్ చూపించాను కదా, డెక్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే 3 బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ ఇది. దీంట్లో మీరు సైడ్ చేసాము చూసారు కదా, స్ట్రైట్గా తీసుకొచ్చి ఎల్బో వేసి అక్కడ ఆపోజిట్గా ఇచ్చామన్నమాట. అంటే వాష్ ప్రకారంగా ఈ సైడ్లో ఇవ్వకుండా మనం డెక్లోనే ఇంచుమించు ఆగ్నేయంలో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లో ట్రాప్ ఇక్కడ కూడా వాష్ బేసిన్ ఉండడం జరిగింది. ఆ వాష్ బేసిన్ ఉన్న ప్రతి చోట కూడా మనం మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేస్తే బెస్ట్ అండి. నాన్ ట్రాప్ చేసుకోవచ్చు, కానీ మనం కోర్ మిషన్ కోరి పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే అయ్యే చిన్న లీక్లు అయ్యి రేపు పొద్దున్న ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించండి, మనం 4 అంగుళాలకి అలాగే 2.5 పైప్కి సెంటర్లో 3 అంగుళాల గ్యాప్ అయితే ఉంది కదా, ఆ గ్యాప్లో మనం అంగుళాల పైప్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ అంగుళాల పైపు ఆ నీరు వెళ్ళే మార్గం కోసం ఆ ఫస్ట్ కంకర వేసేసిన దాన్ని మనం తీపిస్తాం. చూసారు కదా, ఫస్ట్ వేసారు కానీ తర్వాత తీస్తాం. దానికి దారి కావాలన్నమాట. ఎప్పుడైనా ఫ్యూచర్లో నీళ్ళు దిగినా కానీ చూసారు కదా, లీకేజ్ పైప్ అనమాట. దీన్ని ఎల్ఎస్టీ పైప్ అంటారు. ఎల్ఎస్టీ అంటే లీకేజ్ సెక్యూరిటీ డ్రైన్ పైప్ అనమాట. ఇలా ఎల్ఎస్టీ పైప్కి ఈ సంఖ్యన బాత్రూమ్కి మనం టీ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే కింద వర్క్ అవుతుంది, అలాగే పైన మనం కాంక్రీట్ వేసినప్పుడు కూడా టైల్స్ కింద కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కూడా మనం ఈ సెక్యూరిటీ ఇవ్వచ్చు అనమాట. చూపిస్తాను మీకు కాంక్రీట్ వేసినప్పుడు కూడా. సో చూసారు కదా, 2 పైప్ మధ్యలో అలా ఇచ్చి మనం 2.5కి దానికి ఒక 2 అంగుళాల గ్యాప్ చూసుకోవాలి. ఎందుకంటే మనం బయట పక్క ఈ 2.5 అయితే కలపడం జరుగుతుంది. మీకు అది కూడా చూపిస్తారండి, బయట పక్క ఎలా కలపి ఏంటి అనేది. సో చూసారు కదా, సో కింద మనం స్పాంజ్ ముక్క అయితే పెట్టుకోవాలి. స్పాంజ్ ముక్క పెట్టి మనం మామూలుగా చూసారు కదా స్పాంజ్, అలాగే పైన స్పాంజ్ ముక్క గక్కుని కంకర వేసినప్పుడు దాంట్లో పడకుండా ఉంటుంది అనమాట. దాన్ని స్ట్రైట్గా మనం ఈ ఫ్లోరింగ్ కన్నా కూడా ఒక రంగం కిందకు ఉండేలాగా, మనం సిమెంట్ ఫ్లోరింగ్ కనబడుతుంది డెక్లో, ఒక రంగం కిందకు ఉండేలాగా సెట్ చేసుకొని చూసారు కదా, మొత్తం బ్రిడ్జ్ అంతా ప్యాక్ చేసేసిన తర్వాత ఇలాగ మనం వెయిట్లెస్ రాళ్ళు అయితే యూజ్ చేస్తామండి మేము. సో కొంతమంది ఇంటర్వల్ కూడా యూజ్ చేస్తారు. సో దానికన్నా కూడా ఇది కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే కొంచెం బరువు అనేది తగ్గుద్ది అనమాట ఈ వెయిట్లెస్ రాళ్ళు యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా, మనం వాష్ బేసిన్ మార్చామన్నాం. ఇక్కడ ఏంటి వాష్ బేసిన్ మార్చడం వల్ల మనం అక్కడ నాన్ ట్రాప్ సెట్ చేసాం అనమాట. అది ప్రత్యేకంగా వాష్ బేసిన్కి. సో ఇలా మనం చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఫిల్ చేయాలన్నమాట. ఈ వెయిట్లెస్ రాళ్ళు వచ్చినప్పుడు గ్యాప్లు ఎక్కువ వస్తాయి కదా, సో మనం కంకరైతే వేసుకోవచ్చు. ఇక్కడ మనం మామూలుగా ఏంటంటే ఇంచుమించు ఒక చుట్టూరు కూడా తీసేసి ఒక 3 అంగుళాల మందం కంకర పడేలాగా చేసుకోవచ్చు అండి. 3 వేసుకోవచ్చు, 4 అంగుళాల మందం కూడా వేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే పైపులు ఆల్రెడీగా ఈ రాళ్ళు వేయడం వల్ల ఇంచుమించు కట్ట మనకు 3 అంగుళాలు పడింది అనమాట. సో కొంచెం లైట్గా తరిపేసుకొని మనకి ఏం చేయాల్సిన అవసరం లేదండి, చిప్స్ వేసాం కాబట్టి. దాని మీద మామూలుగా మనం ఫ్లాట్ బాత్రూమ్లో ఎలాగైతే కాంక్రీట్ వేస్తామో ఆ రకంగా మనం కాంక్రీట్ అయితే వేసేసుకోవచ్చు. సో బ్రిడ్జాలు ఫిల్ చేసినప్పుడు చూసారు కదా మీరు, మళ్ళీ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక చూపి 45 వేసి బయట డోర్ ఎల్బో పెట్టాం అనమాట. రేపు వదిన ఎప్పుడైనా ఏమైనా అవసరం అయితే క్లీన్ చేసుకునే విధంగా. ఇక్కడ 45 వేసాం అనమాట. 45 వేసి ఫ్లో ట్రాప్ పెట్టాం. సో అది వరకు ఈ ఎల్బెండ్లు అలాగే ఈ 45 వాడే చోట మనం ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవడం బెస్ట్ అండి. ఫుల్గా ఎల్బెండ్ కన్నా కూడా
45 కొంచెం బెటర్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా బయట నుంచి ఓస్ పంపించుకున్న అవకాశం ఉంటుంది, లేదా మనం లోన్ ఫ్లోటర్ పెట్టాం కదా దాంట్లో కూడా ఏమైనా స్టక్ అయినా వాష్ బేసిన్ ఓస పెట్టి మనం పంపించుకోవచ్చు. సో చూసారు కదా కాంక్రీట్ అయితే వేస్తున్నాం. సో ఈ కాంక్రీట్లో కూడా మనం బ్యాగ్కి సిమెంట్ బ్యాగ్కి 200 ml 301 కలుపుకొని మనం ఈ కాంక్రీట్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఈ కాంక్రీట్ వాటర్ అనేది మనం లీకేజ్ పైప్ సెట్ చేసాం కదా, ఈ నిలబెట్టాం ఆ పైప్ దగ్గరికి ఉండేలాగా సెట్ చేసుకోవాలి. సో మనకి 2 బెడ్రూమ్లో అయితే కుదిరింది. ఇదేంటి రన్నింగ్లో బాత్రూమ్స్ కదా, చిన్న బాత్రూమ్, అది వచ్చి నాన్ డాబ్ దగ్గరికి పెట్టేసాం అనమాట. ఆ నాన్ డాబ్ దగ్గర పెట్టేసి తర్వాత నాన్ డాబ్ దగ్గర ఈ కోర్ మిషన్ కట్ చేసి చిన్న పైప్ అయితే సెట్ చేయడం జరిగింది. అంటే ఆ 2 బాత్రూంలో కూడా బయట బాత్రూంలు ఉన్నాయి కాబట్టి ఆ లీకేజ్ పైపు దానికి సరిపోయింది, దీనికైతే లేదనమాట. సో ఏం చేసామని కూడా ఈ వీడియోని చూపిస్తాను మీకు, అది ఎలా పెట్టుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కూడా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాగా కొంచెం పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, అంతే, వాళ్ళు కూడా చూసి పని నేర్చుకుంటారు కదా. సో కంకర అనేది మనం ఫ్లోరింగ్ లాయం కదండి, దానికన్నా కూడా ఒక 25 పల్లంగా వేసుకోవచ్చు, లేదా ఒక 60 కూడా పల్లంగా వేసుకోవచ్చు కావాలంటే, ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదండి. మనకి ఈ ప్లాస్టిక్ మనం సిమెంట్ ఫ్లోరింగ్ లాయం కదా, దాని నుంచి కరెక్ట్గా కాంక్రీట్ పడి ఆ కాంక్రీట్లోంచి ఎల్ఎస్టీ పైపులో వెళ్ళిపోతాం. మనం కాంక్రీట్ అయితే వేసాం కదా, ఆ కాంక్రీట్లో నీరు దిగి మనం ఆ నీరు చుక్కలను పడతాం, చూసారు కదా, అదే ఎల్ఎస్టీ పైప్ అనమాట. దాన్ని మళ్ళీ మనం 2.5లో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. కింద 2.5 అంగుళం రెడ్యూసర్ వాడి వేస్ట్ వాటర్ అని కలిపేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. విడిగా వదలాల్సిన అవసరం తెలియదు, వదులుకున్న పర్లేదు. అంటే దాని దగ్గర స్పేస్ ఉండాలి. అక్కడ మనకి ఇంచుమించు ఒక 3 స్థలం ఉంటే వదులుకోవచ్చు. అక్కడ ఏంటంటే స్పేస్ మహా అయితే కింద అడిగే ఉంది ఆ పక్క బిల్డింగ్కి ఈ బిల్డింగ్ మధ్యలో, దానివల్ల మనం కలిపేయాల్సి వస్తుంది అనమాట. సో చూసారు కదా ఇలా వేసేసాం కాంక్రీట్ అనేది. చూసారు కదా మీకు వాటర్ అయితే పట్టాం కరెక్ట్గా. అక్కడ మనం కోర్ మిషన్తో సెట్ చేసి ఈ పైప్ సెట్ చేస్తాం అన్నమాట. మనం కాంక్రీట్ వేసేటప్పుడే మనం కరెక్ట్గా లెవెల్ వేసుకుని వాటర్ వేసుకోవాలి. స్పిట్లతో సాయంగా వేసుకోవచ్చు, లేదా ట్యూబ్ లెవెల్తో నీళ్ళు పెట్టి మనం ఒక మూలకు నీళ్ళు వెళ్ళేలాగా మనం సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ. ఇలాగా మనం డ్రైన్ పైపు అంటే ఈ ఎల్ఎస్టీ పైప్ పెట్టినప్పుడు ఆ ఫ్లోర్ ట్రాప్కి మనం డోర్ తీసేకి అడ్డం రాకుండా ఉండాలి. చూసారు కదా మన ప్రతి బాత్రూంలో 2 బాత్రూంలు కుదిరింది, ఈ 3వ బాత్రూమ్ రన్నింగ్ బాత్రూమ్ ఉండడం వలన దానికి పెట్టినప్పుడు అనమాట. సో ఇక్కడ అప్పుడు నీళ్ళు అని స్పాంజ్తో తీసేసి శుభ్రంగా మనం హ్యాండ్ మిషన్కి కోర్ బిట్ ఉంటుంది, ఒక అంగుళం బిట్టు, ఆ సహాయంతో మనం ఇక్కడ ఏంటంటే మనం ఎలాస్టిక్ పైప్ పెట్టినప్పుడు చెప్పాను కదా, ఈ ఫ్లోర్ ట్రాప్లో డోర్ని చూసుకొని మనం ఈ కోర్ బిట్ అయితే ఈ కోర్ హోల్స్ చేసుకోవడం బెస్ట్ అండి. లేదంటే రేపు పొద్దున ఆ పైప్ పెట్టేసి ఆ డోర్ తీసినప్పుడు రాదనమాట, మనం క్లీన్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనం పెట్టే పైప్ మొక్క ఆ ఫ్లోరింగ్ కన్నా ఇంచుమించు ఒక 25 లేదా ఒక 60 డౌన్ ఉండాలి చూసుకోవాలి. అప్పుడు నీళ్ళన్నీ కూడా మనకి ఈ ఫ్లోర్ ట్యాప్లోకి వెళ్ళిపోతాయి ఆ పైప్ మొక్క ద్వారా. ఒక లీక్ అయితే టైల్స్ కింద లీక్ అవుతాయి అనమాట, సెక్యూరిటీకి ఇస్తున్నాం మనం. చూసారు కదా హ్యాండ్ మిషన్కి అంగుళం కోర్ బిట్ అయితే ఉంటుంది, ఆ బిట్తో మనం చేస్తే నీట్గా ఉంటుంది. మనం ఎంత హ్యాండ్ మిషన్తో స్క్వేర్గా కట్ చేసినా 4 పళ్ళు కట్ చేద్దామన్నా రాదనమాట. సో కరెంట్ పైప్ మొక్క కావచ్చు, లేదా ప్లంబింగ్ పైప్ మొక్కనే కావచ్చు, ఒక అంగుళం పైప్ మొక్క. తర్వాత మనం లిక్విడ్ అయితే కలుపుకోవాలండి. లిక్విడ్ కలుపుకొని ఈ డాటా ఫ్రీ 3 అయితే వాడతాం. అలాగే మనం జీబీ2 కూడా కలుపుతూ ఉంటుంది. దాంట్లో కలిపి కొంచెం కింద పోసుకోవాలి, ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా. చూసారు కదా డస్ట్ అని లేకుండా క్లీన్ చేసి కొద్దిగా లిక్విడ్ వేసుకొని దాని మీద మనం పైప్ మొక్క పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. సో ఎవరైనా ఇప్పుడు నీ వీడియో చూస్తున్నప్పుడు మీరు కరెక్ట్గా ఇలా డ్రైన్ పైప్ అంటే ఎల్ఎస్టీ పైపు టీ పెట్టలేదండి, కింద పైపు ఇస్తామంటే మనకి ఆటోమేటిక్గా మనం ఈశాన్య మూలకి లేదా ఎక్కడో మనం ఫ్లోర్ ట్రాప్ ఇస్తాం కదా, ఆ ఫ్లోర్ ట్రాప్లోకి ఈ విధంగా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం టీ పెట్టకుండా ఓన్లీ పైపు పెట్టామండి, టీ పెట్టడం కుదరలేదంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రతి బాత్రూమ్ కూడా ఇలా చేసుకోవచ్చు. సో మీరు కాంక్రీట్ వేసేటప్పుడే ఆ ఫ్లోర్ ట్యాప్ దగ్గరికి వాటర్ పెట్టుకోవాలి. అది కూడా మనం ఫ్లోరింగ్ అయితే లాగాం కదా, దానికన్నా ఒక 60 అంగుళమో 25 ఆ కాంక్రీట్ వేసిన పళ్ళం అయితే ఉండాలి చూసుకోవాలి. సో మనం ఇక్కడ వాష్ ఏరియా కూడా సేమ్ ఇలాగే చేస్తామండి. వాష్ ఏరియా కూడా ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ కూడా మనం నాంట పెట్టడం జరిగింది కింద స్లాబ్ కింద, దాన్ని కూడా కూరగోలు వేసాం అనమాట. దీన్ని కూడా మనం బద్దలాగి కరెక్ట్గా పైప్ మొక్క అయితే ఏర్పాటు చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.